జూన్ 15, 16, 17 తారీఖులలో కన్యా రాశి వారు ఈ వ్యక్తిని మరిచిపోక తప్పదు. ఎందుకో వెంటనే తెలుసుకోండి. కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి, శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి, అలానే కన్యా రాశి వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది. నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ళ మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో అలానే మేమేం చెబుతామో మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, అలానే కన్యా రాశిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళితే గనక కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎలాంటి వ్యక్తిని మర్చిపోక తప్పదు. అసలు వీరికి జరగబోయేటటువంటి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కన్యా రాశి వారు ఏంటంటే చాలా మంచి మనసుని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు, చాలా ఒడిదుడుకులను ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు. గ్రహస్థితులు అనేవి అనుకూలంగా ఉండకపోవచ్చు. అయితే ఈ సమయంలో మాత్రం కన్యా రాశి వారి గ్రహస్థితి ఎలా ఉంది అంటే గనక వీరికి 6వ ఇంట్లో శనిదేవుడు ఉండటం, అంటే 6వ ఇంట్లో శనిదేవుడు ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే శనీశ్వరుని యొక్క ప్రభావం వల్ల వీరికి కొన్ని అంటే ఒడిదుడుకులు అనేవి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరి యొక్క రిలేషన్, అంటే వీరి భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం కావచ్చు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలు రావటం కావచ్చు. కన్యా రాశి వారికి ఒడిదుడుకులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. వీరికి ఎన్నో ఒడిదుడుకులు, అలానే ఎన్నో కష్టాలు, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అవన్నీ కూడా వీరిని జీవితంలో ప్రశాంతంగా ఉండనివ్వవు. వీరి యొక్క ప్రశాంతతను కరువు చేస్తూ ఉంటాయి. వీరికి ఎన్నో రకాల సమస్యలు కూడా ఉంటాయి. అత్యంత విలువైనటువంటి వ్యక్తులు, బంధాలను వీరు ఎప్పుడూ కూడా వీరు కావాలి అని బంధాలను బ్రేక్ చేయాలి అనే ఆలోచన ఉండదు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఎలా వస్తాయంటే వీరికి త్యాగం చేసే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. కుటుంబం కోసం, అలానే పిల్లల కోసం, అలానే వీరి యొక్క అంటే మంచి కోరే వ్యక్తుల కోసం, వీరి బంధువులు, సమాజం పరువు గురించి వీరు చాలా ఆలోచిస్తారు. దానివల్ల వీరు ఏంటంటే త్యాగం చేయటానికి చాలా ఇష్టపడతారు. వీరు చాలా మంచి మనసులు అన్నమాట, మంచి మనసు ఉన్నటువంటి మనుషులు. వీరికి త్యాగం చేయటం చాలా ఇష్టం. అంటే ఇష్టం కాదు, కానీ వీరి ఇష్టాలను కూడా వీరికి ఇష్టమైన వాళ్ళ కోసం వదులుకుంటారన్నమాట. అలా వీరు చాలా త్యాగం చేస్తూ ఉంటారు. ఎవరినైనా సరే మన అని అనుకుంటూ ఉంటారు. అందరూ మన వాళ్ళే అనేటటువంటి భావన వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి మనస్సు వెన్నలా ఉంటుంది. కదిలిస్తే చాలా ఈజీగా కంటనీరు వచ్చేస్తూ ఉంటుంది. చూడటానికి గంభీరంగా ఉంటారు, కానీ వీరు నిజానికి గంభీరమైన మనస్తత్వులు అయితే కాదు. చాలా వెన్నెలాంటి మనస్సుని, అంటే మంచి మనస్సుని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. వీరు మానవత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారన్నమాట. మంచితనం, మానవత్వం అవి వీరిలో చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు మనకెందుకులే అనేటటువంటి భావన వీరికి ఉండదు. ఎవరికి ఏ ఆపద, ఎవరికి ఏ సమస్య వచ్చినా అది వీరికే వచ్చినట్లుగా భావిస్తూ ఉంటారన్నమాట.
ఎవరైనా ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నారు అంటే ఆ సమస్యను వీరికి తోచినంత మట్టుకి అంటే ఆ ప్రాబ్లం నుండి వారిని బయటికి తేవాలి అని చూస్తారే తప్ప సమస్య ఏదో ఎవరికో వస్తే నాకేంటిలే అన్నట్లుగా మాత్రం వీరు అస్సలు ఉండరు. ఎవరి బాధ అయినా ఒకటే, ఎవరి కష్టమైనా ఒకటే అని భావిస్తారే తప్ప ఎవరికో కష్టం వస్తే నాకెందుకులే అనేటటువంటి ఆలోచన మాత్రం వీరికి అస్సలు ఉండదన్నమాట. ఎవరైనా వీరి దృష్టిలో ఒకటే. అంటే కొంతమంది తేడాలు చూపిస్తూ ఉంటారు కదా, వీరు ఉన్నవారు వీరు లేనివారు, వీరిని ఇలా చూసుకోవాలి, వీరికి రెస్పెక్ట్ ఇవ్వాలి, వీరికి రెస్పెక్ట్ అవసరం లేదు అని. మనిషి దగ్గర డబ్బున్నా లేకున్నా మనసు మాత్రం ఒకటే ఉంటుంది కదా. సో మనసుని మనం చూసుకోవాలి. మన మనస్సు ఎలాంటిది, మనం ఎలా ఉన్నామంటే మన మనసు నొచ్చుకుంటుందా, ఒకరిని ఏమైనా అన్నప్పుడు మన మనస్సు నొచ్చుకుంటుందా లేదా అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మన మనస్సు బాధపడుతుంది అంటే ఖచ్చితంగా ఎదుటి వ్యక్తులకి కూడా అంతే బాధ అనేది ఉంటుంది. మనసు మాత్రం అందరికీ ఒకటే కదా. కాబట్టి కాస్త మీరు జాగ్రత్తగా ఉండండి. మీ జీవితంలో ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు ఈ కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అత్యంత మంచి మనసుని కలిగి ఉంటారన్నమాట. వీరికి సున్నితత్వం అంటే చూడటానికి చాలా గంభీరంగా కనిపించినప్పటికీ బంధుత్వాల విలువ వీరికి చాలా తెలుసు. మంచి మనసు అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. వీరు డబ్బు కంటే కూడా మనుషులకే విలువని ఇస్తూ ఉంటారు. చాలా వరకు కూడా మనస్తత్వాలను వీరు ఎరిగి ఉంటారన్నమాట. అంటే తెలుసుకొని ఉంటారు. మనసు మాత్రం ఎవరైనా ఒకటే. ఎవరికి అంటే అందరికీ ఒకేలాంటి బాధ ఉంటుందని గ్రహిస్తారు. అందువల్ల ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడడం కానీ తక్కువగా చూడటం కానీ వీరు చేయరన్నమాట. అందరూ మనవారే, అందరూ మంచిగా ఉండాలి అనేటటువంటి ఆలోచన ఒకటే ఉంటుంది వీరికి. అయితే కన్యరాశి వారు వీరికి మాత్రం ఈ సమయంలో కొన్ని గ్రహాల మార్పు చేర్పు వల్ల ఒక వ్యక్తిని మర్చిపోవలసి వస్తుంది. అది మీరు ఏ రిలేషన్ అయినా సరే, అది మీరు కావాలి అని చేయకపోయినా గ్రహస్థితి మాత్రం అలానే ఉంది. కాబట్టి మీ లైఫ్లో ఏదైనా ఒక పర్సన్ ఉంటే ఆ పర్సన్ని ఖచ్చితంగా మీరు కోపంతో కాకపోయినా సరే కానీ త్యాగమైనా అనుకోవచ్చు. ఎలా అంటే ఒక వ్యక్తిని మీరు త్యాగం చేస్తున్నారు. ఒక వ్యక్తి అంటే తను బాగుండాలి, తన లైఫ్ గురించి, తన మంచి చెడు గురించి ఆలోచించి మీ లవ్ని మీరు త్యాగం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇదొక రకమైనటువంటి త్యాగం లాగా ఉంటుంది. అది ఎదుటి వ్యక్తులకి అర్థమైనా కాకపోయినా ఖచ్చితంగా మీరు మాత్రం ఒక వ్యక్తికి మీ లవ్ని అలానే మీ యొక్క మంచితనాన్ని ఎవరైతే ఎదుటి వ్యక్తి హ్యాపీగా ఉండాలని చెప్పి మీరు మంచి అంటే మీరు ఎంతో ఇష్టపడినటువంటి ఒక వ్యక్తి కావచ్చు, ఒక ప్రాణంగా ప్రేమించినటువంటి ఒక వ్యక్తి కావచ్చు, ఆ వ్యక్తిని కూడా మీరు త్యాగం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే వారి హ్యాపీనెస్ కోసం మీరు సైడ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ గ్రహ మార్పిడి వల్ల ఖచ్చితంగా ఇది మీకు జరిగి తీరుతుందన్నమాట. మీ లైఫ్లోకి ఎవరైతే ఎంట్రీ ఇచ్చారో వారి వల్ల ఇన్ని రోజులు మీరు ఎంత హ్యాపీగా సరదాగా ఆనందంగా గడిచిపోయాయో కొన్ని రోజులు ఖచ్చితంగా కూడా ఆ హ్యాపీనెస్ అంతా కూడా మీరు పక్కన పెట్టి ఎదుటి వ్యక్తుల కేవలం సంతోషం కోసమే మీరు ఉన్నారు. ఎదుటి వ్యక్తులు చాలా సంతోషంగా ఉంటారు ఈ పని చేయటం వల్ల అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా కూడా అది చేసేస్తారని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇలాంటి గోచార ఫలితం అయితే ఉంది. ముఖ్యంగా జూన్ 15, 16, 17 తారీఖుల్లో ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఎప్పుడైనా ఎదురవ్వచ్చు. కష్టపడితే చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది కూడా మీరు పొందుతారు. మీ జీవితంలో ఉండే కష్టాలు చాలా వరకు కూడా తొలగిపోతాయి. మీ జీవితం అనేది చాలా సంతోషంగా ఆనందంగా సాఫీగా సాగిపోతుంది. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.